ధరణిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవన నీవా భవ భయ భంజన పరమ పావన ఇహ పరానంద జీవన నీవా భవ భయ భంజన పరమ పావన नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అర్షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అర్షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు మనందరికీ తెలుసు బాబా నవజీవనం మొదలు పెట్టినటువంటి రోజు. కాబట్టి ఈ రోజు మనకు ఒక గంట పాటు నవజీవనం బాబా ఎలా మొదలు పెట్టారు, దాని ప్రాముఖ్యత ఏమిటి, బాబా అప్పుడు చేసినటువంటి ఆ కార్యక్రమం ఒక ఇంపార్టెన్స్ గురించి మనకు ఈరోజు కాకినాడ నుండి లక్ష్మీ సత్యవోలు గారు వివరించబోతున్నారు. జై బాబా లక్ష్మి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి రోజు. అక్టోబర్ 16వ తేదీ అనగానే మనకి గుర్తుకొచ్చేది నవజీవనం. అయితే ఈరోజు ఆ యొక్క బాబా చేసినటువంటి అవతార కార్యక్రమం గురించినటువంటి, ముఖ్యంగా ఈ నవజీవన ఘట్టంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని గురించి, దాని విశిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గుణుడు నిరాకారుడు అయిన పరబ్రహ్మ పరమాత్మ తన సృష్టిపై గల ప్రేమ కారణంగా మానవాళి కొరకు ఈ భూమిపై మానవునిగా అవతరిస్తాడు అని మనం నమ్ముతాం. ఈ సమయం సృష్టికి వసంతకాలము అన్నారు బాబా. అటువంటి వసంతకాలంలో మనం ఈ అవతారుని ప్రియతమునిగా ఆరాధిస్తూ ఆయన చేసిన విశ్వకార్యం గురించి తెలుసుకునే అవకాశం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలం తప్ప వేరు కాదు. సరిగ్గా నేటికి 72 సంవత్సరాల క్రిందట, అనగా 1949 అక్టోబర్ 16వ తేదీన బాబా తన అవతార కాలంలో చేసిన విశ్వకార్యమంతటికి తలమానికమైన, విశిష్టమైన, అద్భుతమైన
నవజీవన ఘట్టాన్ని ప్రారంభించిన రోజు ఈరోజు. సరిగ్గా నేటికి 71 సంవత్సరాల క్రిందట ఇదే రోజున, అనగా 1950 అక్టోబర్ 16వ తేదీన మహాబలేశ్వర్లో ఒకరోజు పాత జీవితం లో ప్రవేశించి తన ప్రేమికులతో సమావేశమై గొప్ప ఉపదేశం అంటే సెర్మన్ ఇచ్చినటువంటి రోజు కూడా ఈరోజే. సరిగ్గా నేటికి 70 సంవత్సరాల క్రిందట, అనగా 1951 అక్టోబర్ 16వ తేదీన హైదరాబాద్ సమీపంలో గల ఖోజాగూడ అంటే నౌబత్ పహాడ్ అనే కొండపై మనోనాష్ కార్యక్రమం చేపట్టిన రోజు కూడా ఇదే రోజు. అలా బాబా అవతారునిగా తన మానవులను సత్యానుభవం వైపుగా ప్రయాణింపజేసేందుకే నవజీవనము అనే అద్భుతమైన బాటను నిర్మించి స్వయంగా ఆచరించి ఆ మార్గాన్ని అనుసరించేలాగా తన ప్రేమికులందరినీ తన మార్గదర్శకత్వంలో ముందుకు నడిపించాలని నడుం కట్టిన రోజు ఈరోజు. కానీ పరిమితమైనటువంటి మనస్సు కలిగి దాంతోటే ఆలోచించే మనకు ఆనాటి విషయాలను, అలాగే ఆయన చేసిన విశ్వకార్యం కంటికి కనిపించినంత వరకు మాత్రమే మనం విశ్లేషించుకోగలం. కానీ ఆయన మన కోసం చేసిన ఆంతరంగిక కార్యాన్ని మాత్రం మనం ఊహించలేము, మన ఊహకు కూడా అది అందదు. తొలి సద్గురువు హజరత్ బాబాజాన్ నుదుటిపై ముద్దు పెట్టుకున్న తర్వాత మేర్వాన్గా తానే సర్వము, ఉన్నతి తానొక్కడినే అనే భగవద్ అనుభవ స్థితి, అనగా అహం బ్రహ్మాస్మి స్థితిని పొంది తిరిగి మానవ చైతన్యానికి రావడానికై పంచ సద్గురువులను బాబా దర్శించడం జరిగింది. చివరకు ఆ సమయంలో సాయిబాబా, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా దర్శించి చివరకు ఉపాసనీ మహారాజ్ సాన్నిధ్యాల్లో సుమారు 7 సంవత్సరాల కాలం గడిపి దైవీ మానవునిగా తన అవతార ఉద్యమాన్ని ప్రారంభించారు. తొలి దశలో తనలోని అనంత శక్తి, జ్ఞానము, ఆనందము ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా రుచి చూపిస్తూ శిష్యులను ఆకట్టుకున్నారు. వారందరికీ గురువు శిష్య సంబంధం ఎలాంటిదో, గురువుకు శిష్యులుగా ఎలా వ్యవహరించాలో, ప్రేమ, విధేయత, సర్వార్పణతో ఎలా గురువును సేవించాలో తొలి మజిలీ అయినటువంటి మంజిల్-ఈ మీమ్లో అంటే బొంబాయిలో మంజిల్-ఈ మీమ్లో శిక్షణ ఇచ్చారు బాబా. తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. అక్కడ సుస్థిర స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపించారు. అక్కడ స్కూల్స్, ఆశ్రమాలు, హాస్పిటల్స్ ఇవన్నీ నెలకొల్పడం జరిగింది. ఆ సమయంలో బాబా ప్రపంచ దృష్టిని అంతటినీ తన వైపుకు తిప్పుకున్నారు అనిపిస్తుంది. ఈ అవతార కాలంలో బాబా ఎన్నుకున్న ఆయుధం మౌనం. 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అఖండ మౌనాన్ని 1925 జూలై 10వ తేదీన ప్రారంభించారు. మౌనంగా ఉంటూనే తనదైన రీతిలో విశ్వకార్యాన్ని నడిపారు. పాశ్చాత్య పర్యటనలు చేశారు. మొదటి అంటే 1930 దశకంలో పాశ్చాత్య పర్యటనలకు వెళ్ళారు. తర్వాతి దశకంలో మస్తు పర్యటనలు చేశారు. తర్వాత ఆ దశకం చివర అంటే 1949వ సంవత్సరంలో తాను చేయబోయేటటువంటి నవజీవనం గురించినటువంటి ప్రకటనలు అనేకం ఇచ్చారు. తర్వాత ఈనాటి మానవుల చైతన్య స్థితికి అనుగుణంగా ఒక జీవన విధానాన్ని స్వయంగా ఆచరించడానికి పూనుకున్నటువంటి అద్భుత కార్యమే ఈ నవజీవనము అని చెప్పచ్చు. ఈ మొత్తం నవజీవనం 4 దశలుగా విభజించారు. బెగ్గింగ్ అంటే భిక్షాటన దశ, లంగోటి దశ, జిప్సీ ఫేజ్ సంచార జీవితము, లేబర్ ఫేజ్ శ్రామిక దశ.
ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముందు మెహరాబాదు మొదలైనటువంటి ప్రదేశాలలో తన పేరు మీద ఉన్నటువంటి స్థిరాచర ఆస్తులను అమ్మివేశారు. తన సహచరులకు చెందినటువంటి విలువైన వస్తువులను కూడా అమ్మివేశారు. అలా వచ్చిన ధనాన్ని తనపై ఆధారపడి జీవించే వారి జీవితాల కోసం కేటాయించడం జరిగింది. నవజీవనం తర్వాత బాబా మొట్టమొదటి చెప్పారు, నవజీవనానికి వెడుతున్నాను, ఎప్పుడు తిరిగి వస్తాను అనే ఆశ కూడా లేకుండా వెడుతున్నాను, మీరెవ్వరూ కూడా అలాంటి ఆశ పెట్టుకోకూడదు అని చెప్పి వెళ్ళారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరిని ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అవన్నీ కూడా బాబా ప్రణాళిక ప్రకారమే జరిగాయి. కొంతమందిని బింద్రా హౌస్లో పూనాలో ఉంచారు, అలాగే కొంతమందిని బొంబాయిలో, కొంతమందిని మెహరాబాద్ కొండ మీద మన్సారీ లాంటి వాళ్ళని అక్కడ వాళ్ళ నివాసం కొరకు ఏర్పాట్లు చేశారు. తిరిగి వచ్చిన తర్వాత నవజీవనం నుండి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ఈ ప్రదేశాలన్నీ కూడా తనవిగా చేసుకోలేదు, తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. ఆయన ఆ ప్రదేశాలను ఒక గెస్ట్గా, ఒక అతిథిగా వాడుకున్నారు. ఆయన కొరకు ఉంచుకున్నటువంటి ఒకే ఒక ప్రదేశం ఆయన భావి సమాధి ప్రాంతం అయినటువంటి ఈనాటి బాబా సమాధి. అయితే దీనివలన ఆధ్యాత్మిక సాధకులు ఈ ప్రపంచంలో మన సొంతం, ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తులు మన సొంతం, మనకున్నటువంటి ఈ కుటుంబం మన సొంతం, మన భార్య లేక మన భర్త, పిల్లలు ఇవన్నీ కూడా మన సొంతము అనుకునేటటువంటి అవన్నీ కూడా నావి, నాకు చెందినవి అనుకోకుండా వాటికి నిజమైన యజమాని భగవంతునిగా భావించడమే ఈ నవజీవనంలో మనం తెలుసుకోగలిగినటువంటి అతి సున్నితమైనటువంటి భావన. తాను కేవలం భగవంతునికి రిప్రజెంటేటివ్గా మాత్రమే వ్యవహరిస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను ఆయన రిప్రజెంటేటివ్గా మాత్రమే నేను ఆచరించాలి అనేటటువంటి అవగాహన కలిగి అలా వ్యవహరించాలనే జ్ఞానం కలిగినప్పుడు, అలా భావించినప్పుడు అదే కర్మయోగం అవుతుంది. అంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం కొరకు జీవించకుండా భగవంతుని కొరకు జీవించడమే నవజీవన లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అలా మెహర్ బాబా ప్రారంభించినటువంటి నవజీవనం సుమారు 2 సంవత్సరాల 4 నెలల కాలం కొనసాగింది. ఆ సమయంలో బాబా ఒక సాధారణ సాధకుని పాత్రను వహించి తాను ఎన్నుకున్నటువంటి 16 మంది పురుషులు, 9 స్త్రీలతో నవజీవన నియమాలకు కట్టుబడి కాలినడకన ప్రయాణం చేస్తూ భిక్షాటన ద్వారా ఆహారం సంపాదిస్తూ సంచార జీవితాన్ని అవలంబించారు. తొలి దశ శిక్షణాకాలంగా బెల్గాంలోను, బెనారస్లోను సాగింది. వారికి సాధారణ నియమాలు అవి ఏమిటి అంటే డబ్బుని, స్త్రీలను తాకరాదు, బాబా ఆదేశాలను తక్షణం అమలు జరపాలి, ఎటువంటి కష్ట సమయంలో కూడా చిరునవ్వు చెదరకూడదు అనేవి ముఖ్యమైనటువంటి అక్కడ ఆ సహచరులు అవలంబించవలసినటువంటి ఈ ఆదేశాలు. అలా వాళ్ళందరూ కూడా ప్రయాణమై వెళ్ళారు. ఆ సమయంలో ఈ నియమాన్ని ఉల్లంఘించినటువంటి దౌలత్ సింగ్ గురించి మనం వేరే చెప్పుకోక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన తన కుమార్తె వివాహం నిశ్చయించి తాను బాబాతో రావడం గురించి ఆ విషయం బాబాకు చెప్పనందుకు అతడు దుఃఖిస్తూ ఉండగా బాబా అతన్ని ఇంటికి పంపించి వేస్తారు. కానీ ఈ ఉదాహరణ శిష్యునిలోని బలహీనతలను గురువు ఎంత మాత్రము క్షమించడు. అదే సమయంలో ప్రభువు కృప కూడా వర్షిస్తుంది. ఆ శిష్యుని సంసిద్ధతను బట్టి ఆ కృప ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. నిజానికి బాబాకు దూరంగా ఉంటూ కూడా
నవజీవన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ బాబా ఆదేశాన్ని తూచా తప్పకుండా స్వజనమంతా కూడా వ్యతిరేకించినా కూడా అకుంఠిత దీక్షతో దౌలత్ సింగ్ నవజీవనాన్ని ఆచరించాడు అని బాబాయే అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అలా బాబా కృపకు పాత్రుడైన వైనం మనకు ఆదర్శంగా నిలుస్తుంది. బెనారస్లో బాబా దర్శనం కూడా ఆశించకుండా డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే వీరు బాబాకు, బాబా సహచరులకు ఎన్నో సేవలను అందించారు. బాబా ఏది అంటే అదే తూచా తప్పకుండా ఆయన కోరికను నెరవేర్చడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేశారు. ఆది భిక్షువు నుండి అంటే ఆది భిక్షువు అయినటువంటి పరమాత్మ నుండి ఏమీ కోరకుండా భిక్షకు వచ్చినటువంటి ఆ దైవీ మానవునకు భిక్ష పెట్టిన ధన్యజీవులు వారు. విశ్వానికే ప్రభువైన మెహర్ బాబా బెనారస్ వీధులలో స్వయంగా నడిచి వెళ్ళి భిక్షాటన చేయడంలోని ఆంతరంగిక కార్యం మన పరిమిత మనసులకు అంతుపట్టనిది. తర్వాత సార్నాథ్లో లంగోటి దశ ప్రారంభించారు. బాబా తన సహచరులతో, పురుష సహచరులతో గడ్డకట్టే చలిలో ఒక భూగృహంలో లంగోటి ధరింపజేసి వారి చేత ప్రార్థనలు చేయించారు. తర్వాత సంచార జీవితాన్ని ప్రారంభించిన బాబా తన సహచరులతో కలిసి కాలినడకన దేశ దిమ్మరులుగా సంచరిస్తూ భిక్షాటనతో ఆహారం తీసుకుంటూ గడిపారు. డెహ్రాడూన్లో మంజరీ మాఫీలో ఉంటూ హరిద్వార్, కుంభమేళాలో సుమారు 10,000 మందికి సాధువులకు ప్రణమిల్లడం బాబా ఒక సాధారణ సాధకుని జీవితానికి పరాకాష్ట అని చెప్పచ్చు. ఢిల్లీ, సతారాలో మస్తుల సాంగత్యము, తర్వాత మహాబలేశ్వర్లో సమావేశము నిర్వహించడము. ఒకరోజు తాను పాత జీవితంలోకి వచ్చాను అని చెప్పి ప్రకటించారు. అతి ప్రధానమైనటువంటి శర్మన్ అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో బాబా సేకరించినటువంటి ధనంతో ఒకప్పుడు బాగా బ్రతికి దీనస్థితిలో ఎవరిని అర్థించలేని కుటుంబాలు కొన్ని ఉంటే వాటికి వాళ్ళ దగ్గరకు వెళ్ళి బాబా ధన సహాయం చేశారనేది మనకు తెలుసు. నవజీవనం అతి ప్రధానమైనది. నవజీవనంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం మనోనాష్. ఈ కార్యక్రమం హైదరాబాద్ సమీపంలో నౌబత్ పహాడ్ అనే కొండపై నిర్వహించారు. దాన్ని సంతృప్తిగా జరిగింది అని కూడా బాబా ప్రకటించడం జరిగింది. ఈ మనోనాష్ గురించి బాబా చెప్పిన విషయాలను యథాతథంగా చదువుతున్నాను. ఈ మనోనాశం భ్రాంతిమయమైన, పరిమితమైన, దుఃఖభాజనమైన, అజ్ఞానమైన, నశించేది అయిన అహం అంటే నేను అనేది పూర్తిగా తొలగిపోయి దాని స్థానంలో అనంత జ్ఞాన, శక్తి, ఆనందములు, ప్రేమ, శాంతి ఆ వైభవాలన్నీ కూడా శాశ్వతంగా కలిగి ఉండి మార్పు లేని స్థితిలో అటువంటి అస్తిత్వం అంటే సత్యమైన అహంలో ప్రతిష్ఠించబడమే ఈ మనోనాష్ యొక్క ధ్యేయం అని చెప్పారు. ఇంకా బాబా ఏమన్నారు అంటే మనోనాశం మనోనాశం వైభవోపేతమైన స్థితిని ప్రసాదిస్తుంది. ఆ స్థితిలో భిన్నత్వం నశించి ఏకత్వం వస్తుంది. అజ్ఞానం పోయి జ్ఞానం సంప్రాప్తిస్తుంది మరియు బంధనాలు తొలగి స్వేచ్ఛ సంప్రాప్తిస్తుంది. అలా ముగిసిన నవజీవనం గురించి బాబా చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ఆ నవజీవనం నాకు వనవాసం, నా అనుచరులకు సన్యాసం, సంబంధితులకు సత్యనాశం అని బాబా చెప్పడం జరిగింది. మనోనాష్ ముగించిన తర్వాత కాలినడకన బాబా తన సహచరులతో కలిసి ఔరంగాబాద్కు ప్రయాణమయ్యారు. ఖుల్దాబాదు మొదలైనటువంటి
ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మస్తుల సేవ, దీనజనుల సేవ మాత్రం నిరవధికంగా సాగుతూనే ఉంది. మెహరాజాద్ వెళ్ళడానికి ముందు రోజు రాత్రి ఇమాంపూర్లో బాబా విశ్రాంతి తీసుకున్న సమయంలో జరిగిన సంఘటన బాబాలో ఉన్న ఒక సాధారణ సాధకునిలోని బలహీనతకు తార్కాణంగా నిలుస్తుంది. దానికి బాబా స్వయంగా శిక్షను అనుభవించడం చూస్తే సాక్షాత్తు భగవంతుడు ఈ భూమిపై అవతరించి మానవుల కొరకు ఎంతటి శిక్షను అనుభవిస్తున్నాడు, ఎంతటి వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తరిమి కొట్టడానికి, అరిషడ్వర్గాన్ని పారద్రోలేందుకు ఆయన ఎంతటి శ్రమను అనుభవిస్తున్నాడు, ఎంతటి అవమానాలను అనుభవిస్తున్నాడు, ఆయనకు అవసరమేముంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి. అయితే దీనికి అంతటికీ కారణం మనకు తెలిసినటువంటిది, బాబా చెప్పినది ఏమిటి అంటే మన మీద ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ తప్ప మరొకటి కాదు. చివరి అంశమైన ఈ నవజీవనానికి చివరి అంశమైన మెహరాజాద్లో టెంబీ హిల్ మీద ఏకాంతవాసం, ముగింపుగా క్రింద మెహరాజాద్లో వెలిగింపబడినటువంటి ధునిలో అంతకుముందే వ్రాసి పెట్టుకున్నటువంటి ఒక కాగితాన్ని చింపి ఆ ధునిలో మసి అయ్యేలా, మాడి మసి అయిపోయేలా బాబా చేయడం జరిగింది. అందులో బాబా చెప్తారు, మతాచారాలు, దానికి సంబంధించిన వ్యవహారాలు, కర్మకాండలు, సాంప్రదాయాలు ఇవన్నీ నేను స్వయంగా అగ్నికి ఆహుతి చేశాను అని చెప్పారు. ప్రతి మతంలోనూ బాహ్యంగా చేసే కర్మలు, తంతులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరము కూడా ఆచరించేదే, అనాదిగా ఆచరించబడుతున్నటువంటివి కూడా ఈ బాహ్యమైనటువంటి కర్మలే. ఇవన్నీ కూడా నిజానికి భగవదారాధనకు నియోగించబడ్డాయి. వీటిని శ్రద్ధతో, నిజాయితీగా, హృదయపూర్వకంగా ఆచరించినప్పుడు మాత్రమే సాధకుని ఒక సద్గురువు దగ్గరకు లేక ఒక అవతార పురుషుని దగ్గరకు చేర్చేందుకు మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఒకసారి గురువు లభిస్తే ఆ సాధకుడు ఆయనను ప్రేమతో, విధేయతతో, సర్వార్పణతో అర్చించడము, ఆరాధించడము, ఆయన కొంగును పట్టి విడవకుండా ఉండడము, అలా సాధకుని కృషితో అది ఫలిస్తుంది. కానీ సాధారణ ప్రజలకు కర్మకాండల పట్ల, వాటి అవగాహన పట్ల ఒక అవగాహన ఉండదు. ఎందుకు చేస్తున్నామో తెలియదు. బాహ్యంగా చేసే కర్మలు ఆధ్యాత్మిక మార్గానికి తీసుకువెళ్ళలేవు అని బాబా చాలా స్పష్టంగా విశదీకరించారు. ఈ అవతార యుగం మరి సృష్టికే వసంతకాలం అని చెప్పారు కదా. ఈ కాలంలో జన్మించిన మనమంతా బాబా జీవించి చూపించినటువంటి ఆ నవజీవనం నుండి కొంతైనా అవగాహన పొందగలిగితే, ఆ నవజీవనం అంటే బాబా ఏర్పాటు చేసినటువంటి ఆ నవజీవనాన్ని జీవించడానికి మనకి మార్గం సుగమమవుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ నవజీవనం అంటే ఏమిటో బాబాయే స్వయంగా చెప్పిన విషయాలను పరిశీలిద్దాం. బాబా తన సహచరులకు తాము అనుసరించబోయే జీవితాన్ని గురించి బెల్గాం శిక్షణా కాలంలో ఈ మాటలు చెప్పారు. ఎవరైనా వచ్చి మీరు నవజీవనం అంటే ఏమిటి అని చెప్తే వీళ్లకు తెల్లమొహాలు వేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బాబా ఇతరులకు తెలియజేయాలి అంటే ఈ విషయాలను మీరు తెలియజేయవచ్చు అని చెప్పి స్వయంగా చెప్పారు. హోప్లెస్నెస్, నిరాశామయ జీవితం, ఎటువంటి ఆశ లేకుండా జీవించడం, రేపటి గురించి సాధారణంగా మానవులు వాళ్ళు జీవితాంతం ఎప్పుడు మరణిస్తారో తెలియకపోయినా
వాళ్ళ జీవితానికి ఒక నిబద్ధత లేదా ఒక భద్రత అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది మానవులకు సహజమైనటువంటి లక్షణం. నిరాశ అనేది ఒక్క క్షణం కూడా భరించలేనటువంటి విషయం. అటువంటి అటువంటి ఆ నిరాశామయ జీవితాన్ని బాబా స్వయంగా ఆచరించి చూపించడం అనేది ఈ యుగ మానవులు చేసుకున్నటువంటి అదృష్టం. రెండవది ఎయిమ్లెస్నెస్, లక్ష్యం లేకుండా అనేది మరి విపరీతార్థానికి దారి తీయకుండా బాబాయే స్వయంగా దాని గురించి చెప్పారు. లక్ష్యాన్ని వదిలిపెట్టడం అంటే ఎటువంటి లక్ష్యం పెట్టుకోకుండా జీవించడం, సర్వము భగవదర్పణ చేసి జీవించడం, సర్వము బాబాపై వేసి ఆ భారమంతా కూడా మోపి జీవించడం. తర్వాత హెల్ప్లెస్నెస్, ఎవరి నుండి కూడా సహాయాన్ని కోరకుండా జీవించడం. ఇది ఎంతటి వారికి కూడా అసాధ్యంగా కనిపించే సంగతి. బాబా అంటారు, గురువు లేడు, శిష్యుడు లేడు, ఆధ్యాత్మికతనే పరిత్యజించడం. అసలు ఆధ్యాత్మికంగా మనకు ఒకటి ముందు ఉంది, లేదా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము, లేదా భగవదనుభవం పొందుతాము, లేకపోతే ముక్తి పొందుతాం, మోక్షం పొందుతాం, ఇలాంటి ఆశలు కూడా లేకుండా జీవించడం, ప్రతి దాన్ని పరిత్యజించడం, ఆధ్యాత్మికతను కూడా పరిత్యజించడము అని బాబా చెప్పారు. కాబట్టి నేను ఈ సమయంలో మీకు గురువుగా నేను ఉండను, సాధారణమైనటువంటి సాధకుని పాత్రను పోషిస్తున్నాను. కాబట్టి మీతో పాటు మీ సహచరునిగా ఉంటాను. అదే సమయంలో నా ఆదేశాలను మీరు పూర్తిగా నిర్వర్తించాలి అని కూడా తన సహచరులకు చెప్పారు. అంతేకాకుండా బాబా తన మనసులో విషయాన్ని చెప్తున్నారు. నా మనసులో నవజీవనం అనే పదానికి పరిపూర్ణమైన పరిత్యాగం. ఎవరైనా ఈ నవజీవనం అంటే ఏమిటండి అని ప్రశ్నిస్తే మీరు ఇలా చెప్పండి అంటున్నారు బాబా. సమగ్రమైన సంపూర్ణ పరిత్యాగం, సర్వస్వాన్ని, సర్వ లక్ష్యాలను, ఆశను, సహాయాన్ని, చివరకు జీవితాన్ని కూడా త్యజించి జీవించడము అనేది ఈ నవజీవనంలో లక్ష్యముగా అంటే ఉద్దేశించబడింది ఈ నవజీవనము అని చెప్పమని బాబా చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఈ నవజీవనం అంటే ఒక బాబా ఇచ్చినటువంటి ఒక సందేశం ద్వారా విసిద్ధమవుతుంది. ఈ సందేశాన్ని బాబా బెల్గాం శిక్షణా కార్యక్రమంలో ఉండగా తన మనసులో ఉండేటటువంటి భావాలను బయటికి వ్యక్తం చేశారు. దానిని అనుసరించి ఒక గీతాన్ని వ్రాయమని ఘనీకి సూచించారు. మొట్టమొదటి 2 ద్విపదలు కూడా బాబా సూచించినటువంటి దానితో అవి మకుటంగా తీసుకుని ఘని తనదైనటువంటి రీతిలో నవజీవన గీతాన్ని వ్రాయడం జరిగింది. ఇవి సాధారణంగా మనం ఈ సమయంలో పాడుకుంటూ ఉంటాం. అలా ఘనీ చేత రూపొందింపబడినటువంటి ఈ నవజీవన గీతంలో ఆయన యొక్క సందేశం పూర్తిగా వివరించబడింది. దాన్ని ఒక్కసారి చూస్తే ఆ నవజీవన లక్ష్యం, ఆ నవజీవన ఉద్దేశము, నవజీవన నియమాలు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. బాబా తన సందేశంలో ఈ నవజీవనము అనంతంగా సాగుతుంది అని చెప్పారు. అయితే ఈ నవజీవన గేయంలో చెప్పబడినటువంటి అంశాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇందులో క్షణభంగురమైన అంటే అశాశ్వతమైన అస్తిత్వాన్ని హృదయపూర్వకంగా త్యజించాలి అని చెప్పారు. ఈ నవజీవనం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. నా జీవిత అంటే నా భౌతిక మరణానంతరం కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అశాశ్వతమైన మన అస్తిత్వాన్ని హృదయపూర్వకంగా త్యజించాలి. అంటే ఈ భ్రాంతిని, ఈ ద్వేషాన్ని
క్రోధ, లోభ, మోహాలను, కామాన్ని పూర్తిగా త్యజించి నవజీవనం గడిపేటటువంటి జీవనమే నవజీవనంగా బాబా ప్రకటించడం జరిగింది. ఇలా జీవితం గడపాలి అని నిర్ణయించుకున్నటువంటి వారు ఎవ్వరూ కూడా అబద్ధాలు చెప్పకూడదు, ఎలాంటి కామపూరితమైన పనులు చేయకూడదు, ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టకూడదు, పరోక్ష నిందలు చేయకూడదు, ప్రాపంచిక సంపదలను, అధికారాన్ని ఆశించకూడదు అని బాబా ఈ గేయంలో తెలియజేశారు. అందుకే నవజీవనానికి ముందే తాను స్వయంగా తన పేరు మీద ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా త్యజించి బాబా నవజీవనంలోకి అడుగు పెట్టడము అనేది ఇక్కడ మనకు గుర్తుకు రావాలి. తర్వాత బాబా ఈ గీతంలో చెప్తారు, నిరుపేదవు నువ్వు, నీ చేతిలో చిల్లిగవ్వలేదు, ఏమీ లేదు, అయినా కూడా నీ చేతిలో నీకు తెలియని పెన్నిధి, నీకు తెలియని పెన్నిధి నీ చేతిలో ఉంది. ఇది రాజులకు కూడా, చక్రవర్తులకు కూడా ఇది ఈర్ష్యాస్పదమైనటువంటి విషయం, నీకు తెలియదు అని బాబా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ నవజీవన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవైక వేద్యంగా అనుభవించారు అని చెప్పచ్చు. కేవలము భగవంతుని పైననే సంపూర్ణ భారం వేసి ఉండాలి, ఎలాంటి కోరికలు ఉండకూడదు, ఏది కోరకుండా ఉంటేనే సర్వము నీది అవుతుంది అని బాబా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడము ఈ నవజీవన గీతంలో పొందుపరచబడింది. ఈ నవజీవన గీతంలో ఇంకా దేవునిపై భారం వేసి ఈ జీవన గతిని మేమంతా కూడా వరించాము అని వాళ్ళందరూ కూడా కలిసి పాడుకునేటటువంటి గేయాన్ని ఘనీ రచించడం జరిగింది. అందులో ఖుదాకే భరోసాపే హమ్ జా రహే హై అని ఆపదలను లెక్క పెట్టకుండా ఆయన మీద పూర్తి భరోసా ఉంచి మేమందరం కూడా ఈ జీవితాన్ని సాగిస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. ఈ గీతాన్ని వాళ్ళు ఆనందంగా పాడుకున్నారు. ఆశారహిత స్థితిని వరించి వారు ఆలోచనలు కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రతి విషయము, ప్రతి క్షణము కూడా మన మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలను పక్కన పెట్టి ప్రతి విషయాన్ని గురించి మనము అంటే ఏ విషయమైనా మనకి ఎదురు పడితే దాన్ని గురించినటువంటి ఆలోచనలు వెంటనే వస్తాయి. కాబట్టి ఈ నిరాలోచన ఘట్టమైనటువంటి ఈ నవజీవనాన్ని ప్రారంభించినటువంటి వీళ్ళందరూ కూడా, నవజీవనం గడిపినటువంటి ఈ బాబా సహచరులు, బాబాతో పాటు ఆ సహచరులందరూ కలిసి జీవించిన ఆ జీవితాన్ని హాయిగా ఆనందంగా వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, ఆనందం ఏమిటి, సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి భగవంతుడు, అవతార పురుషుడు, దైవీ మానవుడు అయినటువంటి మెహర్ బాబా వాళ్ళకి పక్కన ఉండడం, వాళ్ళకి భౌతికంగా దగ్గర ఉండడం అనేది వాళ్ళకి అత్యంతమైనటువంటి అతి బలాన్ని, శక్తిని ఇచ్చింది అని మనం చెప్పడంలో తప్పులేదు. ఆ తర్వాత ఈ గేయంలో మరిన్ని విషయాలు చెప్తున్నారు, పొందుపరచబడ్డాయి. ద్వంద్వానుభవాలు, మనకి ప్రపంచంలో ద్వంద్వము అనేటటువంటి ప్రపంచంలో నివసిస్తున్నాం కాబట్టి కష్టము, సుఖము, దుఃఖము, అలాగే సుఖము, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాల్ని అనుభవించవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వంద్వానికి ఒక ఉదాహరణగా మనం పొగడ్తలకు పొంగిపోకుండా ఉండం, ఎవరైనా దూషిస్తే కృంగిపోకుండా ఉండం. కానీ ఈ నవజీవనం ఎవరైతే గడుపుతున్నారో ఈ పొగడ్తలకు పొంగిపోకుండా, దూషణలకు కృంగిపోకుండా రెండు పరిస్థితుల్లోనూ ఒకే విధంగా నవజీవనాన్ని గడుపుతున్నాము మేము అంటూ ఆ నవజీవన గీతంలో వాళ్ళు పాడుకున్నారు. కష్టాలు వచ్చినప్పుడు కలత చెందడం అనేది మానవ నైజం, ప్రతి మానవ బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కలత చెందకుండా ధైర్యంగా, ఎవరికి దేనికి భయపడకుండా హృదయపూర్వకంగా
సంపూర్ణ సంతోషంతో ఆ కష్టాలను స్వీకరించగలిగితే నవజీవనాన్ని మనం కూడా ఆచరిస్తున్నట్లే అవుతుంది. ఇలా బాబా నవజీవన గీతంలో చెప్పబడినటువంటి నియమాలన్నీ కూడా స్పష్టంగా ఇందులో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా కులాలకు, అంతస్తులకు, మతాలకు, క్రతువులకు, ముఖ్యంగా యజ్ఞయాగాదులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని బాబా ఇందులో స్పష్టంగా చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ పరిమితం చేసేటటువంటి ఈ కర్మకాండలు వీటన్నిటి వల్ల మనం పరిమితం అయిపోతాము. వాటిని ఛేదించి అపరిమితత్వం వైపుగా ప్రయాణించడం అనేది సాగాలి. అందుకు ఈ భిన్నమైనటువంటి ఈ పరిస్థితులన్నిటి అంటే భిన్నత్వాన్ని తెలియజేసేటటువంటి ఆచరించేటటువంటి కులాలు, అంతస్తులు, మతాలు వీటికి ప్రాధాన్యత ఇస్తే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేవు అని సాధకుల్ని మళ్ళీ మళ్ళీ అవి వెనక్కి తీసుకొస్తాయి సుమా అని బాబా చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ నవజీవన గీతంలో మతం లేదు, మంత్రం లేదు అంటూ పొందుపరిచారు. నవజీవనం గడపాలనే సాధకునికి పైన చెప్పినటువంటి ఈ 5 లక్షణాలు కూడా ఆవశ్యము, ఆచరణీయమైనవి. ఈ నియమాలన్నీ కూడా ఈ తన జీవన ప్రమాణంలో త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా హృదయంతో నిజాయితీగా తలపుల్లో, మాటల్లో, చేతల్లో ఆచరించగలిగితే అతడు నవజీవనం కొనసాగిస్తున్నట్లే అనేది ఇక్కడ స్పష్టంగా తెలియబట్టింది. కానీ మనము పైన కూర్చుని నవజీవనం గురించి ఎన్ని చెప్పుకున్నా అది వృధా ప్రయాసే అవుతుంది అని కూడా చెప్పచ్చు. ఎందుకు అంటే మనం ఈ పుస్తకాల్లో వ్రాసినటువంటివి, మనకి తెలిసినటువంటివి, ఈ విషయాలన్నీ కూడా మనము ఏకరువు పెట్టుకోవడం అనేది మనకి ఒక వరవడిగా వచ్చేస్తోంది. కానీ నిజానికి నవజీవనము ఇలాంటి విషయాలను మనం ఒక్కసారి మనము ఆకళింపు చేసుకున్నప్పుడు మనము నవజీవనంలో ఒక్కసారి ఒక క్షణం లేదా కొంతవరకైనా ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనేటటువంటి తపన మనలో కలగాలి. కలగకపోతే మనము ఎన్ని రోజులు వీటి గురించి చెప్పుకున్నా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక గట్టు మీద నిలబడి ఈత వచ్చినా రాకపోయినా ఈత కొట్టలేనేమోననే భయంతో అతడు గట్టు మీదే నిలబడిపోతే అతడు ఎప్పటికి గట్టు దిగుతాడు, ఎప్పటికి ఆ మహాసముద్రంలో ఈదగలగడానికైనా ప్రయత్నిస్తాడు. ఇవన్నీ కూడా ఈత నేర్చుకోవాలి అనుకుంటూ గట్టు మీద కూర్చోవడం ఎంతవరకు సబబో అలాంటిదే మనం ప్రయత్నం చేయకపోతే మన విషయం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నవజీవనం గడపాలనుకునే ప్రతి వాడు నేను అది విజయవంతం అవుతుందా లేదా వీటి గురించినటువంటి ఆలోచనలు లేకుండా ప్రయత్నం అనేది ప్రారంభిస్తే తప్పకుండా భగవంతుడు అంటే బాబాయే చెప్పారు కదా, మీరు 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేయిస్తాను, నా వైపు మీరు 1 అడుగు వేయండి చాలు, నేను మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకుంటాను అని బాబా చెప్పారు. అలా నిజాయితీగా ప్రయత్నిస్తే మన వెనుక, మన ముందు, మనతో పాటు ఉన్నటువంటి మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా మనకు తప్పకుండా ఆయన సహాయాన్ని అందించడానికి, నిజంగా ఆయన ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఉన్నాడా లేదా అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాము. మనము ఎప్పుడు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో తేలి ఆడుతూ ఉంటాము. ఆయన మన పక్కన ఉండి ఆయన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనము దాన్ని గమనించలేని కబోదులం. అందువలన మన ప్రయత్నమే లోపం. దివ్య ప్రియతముడైనటువంటి మెహర్ బాబా ఈ నవజీవన సందేశంలో చెప్పినట్లు ఆచరించేవారు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు అని కూడా బాబా హామీ ఇచ్చారు. మీరేమీ కష్టపడకండి అని కూడా చెప్పారు. ఆ నవజీవనం దానికదే కొనసాగుతుంది. ఎందుకంటే సనాతనుడు, శాశ్వతుడు అయినటువంటి ఆ సర్వదయామయుడైనటువంటి
మెహర్ బాబా స్వయంగా ఆచరించి అందరి కోసం ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి నవజీవన విధానం కాబట్టి ఇది మరొక అవతారం కాలం వచ్చే వరకు కూడా ఈ జీవన విధానం మన కోసం మనల్ని ఆహ్వానిస్తూ అది మన కోసం హాయిగా అక్కడ ఉంటుంది. మనము ఒక ప్రయత్నం చేసి మనం దాంట్లోకి ఒక్క అడుగు వెయ్యడమే కావాల్సింది. కాబట్టి బాబా ఎప్పుడూ చెప్పేటటువంటి విషయం, ప్రపంచంలోనే ఉండండి, అన్నీ చేయండి, కానీ దేనికి అంటి పెట్టుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అటువంటి స్వచ్ఛంగా జారిపోయేలాగా, ఈ ప్రపంచం నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు జారిపోయేలాగా మీరు జీవించండి అని బాబా చాలాసార్లు చెప్పారు. దాన్ని ఆచరించి చూపించినప్పుడు అదే నవజీవనము అవుతుంది. ఇక చివరి ఘట్టాన్ని గురించి కూడా మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోనాశ్ దశ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, మనోనాశ్ అంటే కేవలము శబ్దార్థం, అంటే ఆ మాటకి అర్థం మనస్సుని నాశనం చేసుకోవడం. దాన్ని లిటరల్గా దాన్ని మనం అనుభూతి పొందాలి అంటే మనము భగవంతుడితో ఐక్యమైనప్పుడే ఆ అనుభూతి మనకి దక్కుతుంది. ఇక్కడ బాబా చెప్పిన విషయాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోనాశ అంటే మనస్సు యొక్క నాశనం అనేది మనకి తెలిసిన విషయమే. అయితే విశ్వాత్మక మనస్సు, బాబాకున్నది ఏమిటి అంటే విశ్వాత్మకమైన మనస్సు. ఆ మనస్సు అనేది నాశనం కాదు ఎప్పటికీ. కానీ దానితో కలపబడినటువంటి, అంటే దానితో ఆ విశ్వాత్మక మనస్సుతో, యూనివర్సల్ మైండ్తో కలపబడినటువంటి, దానితో సంబంధం ఉన్నటువంటి మనస్సులన్నీ కూడా నాశనం అవ్వాలి. బాబా ఉద్దేశించిన మేరకు బాబా మనోనాశ జరిగింది అని బాబా ప్రకటించారు. బాబా లోపల, అంటే ఖాజాగూడ లోపల, గుహ లోపల ఉండి ఏమి ఆచరించారు, ఎలా ఏ విధంగా ఆయన ఏకాంతవాసాన్ని నిర్వహించారనేది మనకు తెలియదు. కాబట్టి బాబా చెప్పిన మాటల్నే మనం మరికొంతగా ఆకళింపు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న విషయం కనీసం అర్థమవుతుంది, అవగాహనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే మనస్సుని నాశనం చేసుకోవాలనే సాధకులు ఈ ప్రక్రియను ప్రారంభిస్తారో వారి మనస్సులను, అంటే ఆ మనోనాశ దిశగా బాబా కార్యక్రమం, బాబా ఏదైతే విశ్వకార్యాన్ని నెరిపారో ఆ కార్యక్రమము వారిని, ఆ ప్రక్రియను, ఎవరైతే నవజీవనంలో ఉంటూ ఈ మనోనాశ కార్యక్రమాన్ని, అంటే ఆ ప్రక్రియలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రక్రియను వేగవంతం చేస్తుంది అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఆ వాళ్ళ యొక్క మనసులను ఆ మనోనాశ వైపుగా బాబా తీసుకువెడతారు అనేది కూడా మనము చెప్పుకోవచ్చు. కొంచెం సమయం ఉందా అండి? జై బాబా. ఇంకా 10 నిమిషాలు. జై బాబా అండి. అయితే మనము సరిగ్గా ఈ ప్రపంచంలోని అన్ని మతాలకు, అన్ని క్రతువులకు చెందినటువంటి కర్మలు, అనుష్ఠానాలు ఇందు మూలంగా అగ్నిలో ఆహుతి చెయ్యబడ్డాయి అని బాబా ప్రకటించడము, ఈ నవజీవనం యొక్క విశిష్టత, అంటే ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఒకటే ఉంటుంది. ఏమిటి అంటే ఈ బాధల్ని ఎందుకు పడాలి, ఎందుకు ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాబాని మనం స్మరించుకుంటున్నాం, లేదా భగవంతుణ్ణి మనం స్మరించుకుంటున్నాము, ఈ బాధల్ని ఎందుకు పడాలి, ఎందుకు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండటం లేదు, ఈ నాకు మాత్రమే ఇంతటి బాధలు ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి విషయాలు ప్రతి మానవుడు ఏదో ఒక దశలో వాపోతూ ఉంటాడు. ఈ సుఖాలు కానీ మనకి
ఎంతో సుఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు బాబా ఈ సుఖాన్ని ఇచ్చావు, నాకే ఎందుకు ఇంత సంతోషాన్ని ఇచ్చావు అని భగవంతుణ్ణి అడిగేవాళ్ళు ఉండరు. కాబట్టి బాబా తన ఉన్నతి కొరకే, అంటే ఏది ఇచ్చినా ఇక్కడ మన ఈ నవజీవనంలో మనకి తెలియవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన కోసమే, మన ఉన్నతి కొరకే, మన యొక్క పురోగతి కొరకే భగవంతుడు మనకు యోగ్యమైనటువంటి, మనకు అవసరమైన, మనకు అర్హత కలిగినటువంటి వాటిని ప్రసాదించాడు. ఏది ప్రసాదించినా ఆయన యొక్క ప్రసాదంగా మనం భావించాలి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరికి ఎటువంటి అర్హత ఉందో, ఎటువంటి ఆ యోగ్యత ఉందో, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలాంటిదో, వాళ్ళ యొక్క ఆ సంస్కారాల యొక్క బలం ఎంతటిదో, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ప్రతి ఒక్కటి మన కర్మ ఫలంగా మనకు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ భౌతికమైనటువంటి అనుభవమే గొప్పది అని భావిస్తూ ఉండేటటువంటి మానవులను మేల్కొల్పి అజ్ఞానం నుండి జ్ఞానం వైపుగా ప్రయాణించేటటువంటి ఈ నవజీవనము అతి ప్రధానమైన ఘట్టంగా, ఒక అవగాహనతో కూడిన విషయంగా మనము స్వీకరించాలి. జీవిత గమ్యం భగవంతుణ్ణి ప్రేమించడము, జీవిత లక్ష్యం భగవంతునితో ఏకం కావడము అనేది బాబా ఎన్నోసార్లు చెప్పడం, మనం కూడా ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం కూడా జరిగింది. అంటే మానవుని యొక్క జన్మ ఎటువంటి ఉన్నతమైనది, ఆ పరమార్థం ఏమిటి, మానవుడిగా జన్మించినందుకు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాల్సి ఉంది అనేది మనకు ఈ నవజీవనం తెలియజేస్తుంది. ప్రతి యుగంలోనూ జన్మించినటువంటి అవతార పురుషులు, అంటే బాబా స్వయంగా చెప్పారు, నేనే జొరాస్టర్గా వచ్చాను, రాముడుగా, కృష్ణుడిగా, బుద్ధుడుగా, జీసస్గా, అలాగే మహమ్మదుగా వచ్చాను అని చెప్పారు. మరి ఆ అవతార కాలాల్లో ఆయన చేసినటువంటి నవజీవనం ఎలాంటిది అంటే, ఆ సమయంలో కూడా నవజీవనాన్ని గడిపే ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి సాధువుగా, అంటే ఎప్పుడూ కూడా ఏ సమయంలో, ఏ యుగంలోనూ అవతార పురుషుడు ఒక సింహాసనం మీద కూర్చుని తన యొక్క అనుచరులను ఆజ్ఞాపించడము, ఆదేశించడము ఇవన్నీ కూడా ఎక్కడా కనపడవు. సాధారణ మానవుల్లోకి కలిసిపోయి సాధారణ మానవుల యొక్క అజ్ఞానాన్ని తరిమి కొట్టడానికి, ఈ మాయా బంధాల నుండి దూరం చేయడానికి, ఈ బంధాల నుండి విముక్తి కలిగించడానికి ఆయన ప్రయత్నం సాగుతూ ఉంటుంది. ఆ దిశగా ఆయన యొక్క విశ్వకార్యం గడుపుతూ ఉంటారు భగవంతుడు. నవజీవనాన్ని ఆరంభించే సమయానికి బాబాకు 56 సంవత్సరాలు మాత్రమే. అయినా కూడా సాధారణమైనటువంటి మానవునిగా నేను ఉన్నాను అని చెప్పడంలో ఎంతవరకు అది మనము అర్థం చేసుకోలేని విషయం ఏమిటి అంటే, ఆయన సాధారణ మానవుడై ఉంటే ఇలాంటి అతి ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని స్వయంగా గడిపి చూపించగలరా అనేటటువంటి సందేహం మనకు వస్తుంది. కానీ ఏ యుగంలో, ప్రతి యుగంలో కూడా ఆయా యుగాలకు సంబంధించిన ఆయా మానసిక పరిస్థితులకు, ఆయా మానవుల యొక్క జీవితానికి అనుబంధంగా ఉండేలాగే ఆయన కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భగవంతుడి మీదే భారం వేసి ఈ నవజీవన యాత్ర సాగింది అని అంటే, మనము ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా మనము భగవంతుడి మీద భారం ఎలా వెయ్యాలి, ఏ విధంగా మనము ఈ నవజీవనాన్ని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఎంతో కృషి చేస్తే, ముఖ్యంగా బాబా యొక్క కృప ఉంటే తప్ప ఇది మనకి పూర్తిగా పట్టుబడదు. కాబట్టి ఇష్టపూర్వకంగా, నిజాయితీగా, హృదయపూర్వకంగా ప్రతి విషయాన్ని, మనలో ఉండేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను అన్నిటినీ కూడా
తృణీకరించి త్యజించి పూర్తిగా ప్రాపంచిక సంపదల కోసం వెంపర్లాడకుండా అవసరాలకు అవసరాలకు మించి అధికంగా దాచిపెట్టుకోకుండా, ఎందుకు అంటే మనం ప్రతి దాన్ని కూడా దాచిపెట్టడం అలవాటు. ఎందుకు? మనకి అభద్రతా భావం మన వెన్నంటే ఉంటుంది. మనకి భద్రత అనేది కనిపించదు. మనమేదో సంపాదించుకుని దాచిపెట్టుకుంటే అది భద్రతనిస్తుంది అనే అపోహలో ఉంటాం. ఎందుకు అంటే ఈ మాయా ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఈ జీవితాలను ఈ విధంగా గడుపుకోవడం అలవాటైపోయింది. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యుగానికి తగినట్లుగా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఈ ప్రపంచ పరిస్థితులకు అనుగుణమైనటువంటి నవజీవనాన్ని రూపొందించి దానిని మనకి చేతిలో పెట్టినట్లుగా, అంటే అరటిపండు ఒలిచి చేతిలో పెడితే ఎంత ఈజీగా మనం ఆస్వాదించగలమో అటువంటి ఆ నవజీవనాన్ని ప్రత్యక్షంగా మనకు చూపించారు. ఎప్పుడు కూడా ఈ మనము తెచ్చుకున్నటువంటి కర్మల ఫలితంగానే ఈ భౌతిక కష్టాలు సుఖాలు అనుభవిస్తామనే విషయాన్ని మనం తలుచుకుంటూనే ఉంటాం. కానీ ఎంత గొప్ప సుకృతం చేస్తే మనము ఇటువంటి పురాణ పురుషుడైనటువంటి మెహర్ బాబా యొక్క ప్రేమ, ఆయన కరుణ లభిస్తుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎంతో భాగ్యశాలురం అవడం వల్లనే అటువంటి పురుషోత్తముడైనటువంటి పరిపూర్ణమైనటువంటి సాధకుడు, అన్నీ పరిపూర్ణుడే, అన్నింటిలోనే పరిపూర్ణతే ఉంది ఆయనకి. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. నేను మీకు అందుబాటులో ఉన్నాను, మీ ఊపిరి కంట దగ్గరగా ఉన్నాను అని పదే పదే బాబా చెప్పారు. అలా మన యొక్క భారాన్ని ఆయనకు అప్పగించడంలో, ఇంత తెలిసి కూడా అప్పగించడంలో మనము ఒక అడుగు వెనక్కి వేస్తూనే ఉంటాం. కాబట్టి మన కర్మలకు వగచే కన్నా మన సుకృతాన్ని వరంగా భావిస్తూ ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ ప్రభు గడిపినటువంటి ఈ నవజీవనాన్ని గురించి మనం తెలుసుకోవడమే కాకుండా మనము ఎంతవరకు చెయ్యగలము అనేది ఆలోచనను పక్కన పెట్టి, అంటే ఎప్పుడూ కూడా ఈ నవజీవనం గడిపే వాళ్ళందరూ కూడా నిరాలోచన, నిస్సహాయత, రేపటి గురించి ఆశ లేకపోవడము, ఎవరి దగ్గర నుండి సహాయాన్ని అర్థించకుండా వాళ్ళు ఎలా జీవితాన్ని గడిపారు, మనం ఈ నవజీవన ఘట్టమంతా కూడా ఆ విషయాల్ని ప్రతి క్షణము ప్రతి నిమిషము మనకు సూచిస్తూనే ఉంటుంది. మా పుస్తకాల్లో ప్రతి అక్షరము మనకి భగవత్ తత్వాన్ని చూపిస్తూనే ఉంటుంది, మనకి అవగతం చేస్తూనే ఉంటుంది. కానీ ఈ అవకాశాన్ని మనము బాబా ఇచ్చినటువంటి ఈ మహద్భాగ్యాన్ని మనకు వరంగా భావిస్తూ ఈ విషయాన్ని చదువుకోవడం వరకే మాత్రమే పరిమితం చేసుకోకుండా మనం దాన్ని ఆకళింపు చేసుకుని కృతార్థులు కావాలి అంటే ఆయన కృప తప్పనిసరిగా అవసరం. మరైతే ఆయన కృప కావాలి అంటే మనకు తెలుసున్నటువంటి ఒక విషయము, ఆయన కొంగును పట్టుకుని వదలకుండా ఉండడం. జారిపోతుంది సుమా, నా కొంగును గట్టిగా పట్టుకోండి అని పదే 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 బాబా హెచ్చరించారు. కాబట్టి నిరంతరము మనము ఈ మాయలో, ఈ ప్రపంచంలో నివసిస్తూ అభద్రతాభావంతో జీవితం గడుపుతున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి, మనకు అందించినటువంటి ఈ ప్రసాదం లాంటి ఈ నవజీవనాన్ని పట్టుకుని బాబా పైనే భరోసా ఉంచుతూ ఆయన అనుగ్రహం కోసం నిరంతరము ఆయన అనుగ్రహమే కోరుతూ ఆయనను ఆనందింపజేసేలా, మనం ఏ పని చేసినా ఆయన ఆనందించేలా ఉండాలి అని మనము చెప్పుకుంటూ ఉండడం వరకే మనము పరిమితమైపోతూ ఉంటాం. ఆయన ఆనందానికి మనం ఏ విధంగా కృషి చేయాలి, ఆయన ఆనందంగా ఉండాలి అంటే మనలో ఉండేటటువంటి బలహీనతలను ఏ విధంగా రూపుమాపుకోవాలి, ఏ విధంగా ప్రతి నిమిషము ఆయన యొక్క స్మరణతో నిత్యము ప్రతినిత్యము మనకు అయిపోవచ్చింది. మన జీవితం ఇంకా మరి ఎంతో కాలం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ జీవిత కాలంలో ప్రతి క్షణము మనము ఏమరపాటు లేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలి అంటే ఈ నవజీవన ఘట్టం అనేది మనకు
హృదయంలో బాగా నాటుకుని మనల్ని ముందుకు పురోగమింపజేస్తుంది అని మన నమ్మకం కలిగి ఉండాల్సిందే. అలాగే ఆయన అనుగ్రహంతో ఆయనను ఆనందించేలా, ఆయనను ఆనందింపజేసేలా ఏదో ఒక అవతార కాలంలో, ఈ అవతారంలో మనము చదువుకోవడానికే పరిమితం అయినప్పటికీ కూడా రాబోయే అవతారంలోనైనా సరే మనము ఏమాత్రమైనా కొంచెమైనా బాబాతో నవజీవన సహచరులుగా గడిపే యోగ్యత, అర్హత మనకు బాబా ప్రసాదించాలని ఆయనను ప్రార్థిస్తూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆయన గురించి చెప్పుకునే అవకాశాన్ని ఈరోజు ఆయన ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ జై బాబా. జై బాబా లక్ష్మి. నవజీవనం గురించి చాలా విపులంగా అసలు బాబా ఏ ఉద్దేశంతో ఈ నవజీవనాన్ని చేశారు, ఇప్పుడు మన ఒక ఆ ఆ, శ్రమ, మనం చేయాల్సినటువంటి కృషి ఏంటి అనేది చాలా బాగా వివరించి చెప్పారు. బాబాకు ధన్యవాదాలు, అలాగే మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మనకు సోదరి పద్మ ఒక పాట పాడి వినిపిస్తారు. పద్మ. జై బాబా. పద్మ రెడీనా?